హలో గైస్, వీడియో కిర్రాక్ కామెడీ ఉంటది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తారు. తాత బాపు అమ్మ అయ్యా చేతులు ఎత్తి దండం పెడతానా, మీ ఓటు నాకే వేయాలి. నేను మీతో ఉన్నోడిని, మీలో వెరిగినోడిని, మీతో నడిచినోడిని. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఆలోచించి ఒక అడుగు ముందుకేస్తున్నా. మీరు ఓటు వేయండి, గెలిపియండి. మీరు నా వాళ్ళే అనే నా నమ్మకాన్ని ఒమ్ము చేయకండి. ఏసుడేనా నీకే ఎత్తాం. బాపు సప్పుడు ఎత్తలేవు. ఏసుడే ఏసుడే గెలిపిచ్చుడే. అట్నుంచి నల్ల తీగల సాగరన్న అత్తడు. నేను అది చేసినా ఇది చేసినా అంటాడు. ఏ అని పూకేసిండు పో. బెదిరిస్తాడు, ఓటు నాకే వెయ్యాలి అంటాడు. ఇంత మందు వస్తాడు, తాగు అంటాడు. తాగురు, నేను అద్దనటోని కాదు. ఒక్కటి, మీరెవరికి భయపడాల్సిన పని లేదు. సాగర్ అన్న ఇంతకు ముందు ఒకసారి గెలిపిస్తే మన ఊరికి ఏం చేయలే. ఆయన పాలన మీరు చూసిందే. నువ్వే గెలుతావు పో, మేమంతా నీకే ఎత్తాం ఓటు. గెలుసుడు పక్కా గెలుతాం, కానీ గట్టి మెజారిటీతో గెలవాలి అంటాడు అన్న. ఓటు వేసుడేనా? నా మాట అన్నాం కదా తప్పుతామా? మరి మీ మీద నమ్మకం కొద్ది నడుతున్నా. రైట్ రైట్, ఎవరెవరు ఏం తాగుతారో లిస్టు రాసి సాయిగానికి ఇయ్యూరి. ఎందుకు తీనా? నా ఓటు వేస్తాం, అద్దు తీ. లేదు కాక, దేంది దానికే నడిపియాలి అంతే. సాయి లిస్టు రాసుకొని తీసుకొని పో. సాయి రాసుకో, నాకు రాయల్ స్టాగు. సాయి నాకు కూడా రాయల్ స్టాగ్ రాయే. ఐబీ పెన్ల ముడవై ఐబీ పడతలేదు ఎందుకో. పుక్కానికి దెంగు తాగుడాను రాయల్ స్టాగ్ అంటారు. ఎవన్ దాందే కొనుక్కొని తాగువాను ఓసి తెచ్చుకుంటారు. ఇప్పుడు రాయల్ స్టాగులు అంటారు. ఆయననే ఏం తాగుతారో రాసి అన్నాడు. మధ్యలో నీ గుద్దోడు దెంగుతాడు. నీ జేబులకి ఏమని ఇస్తానవా? ఈందో 4 రోజుల బాబు. గెలుసుడైతే పక్కా గెలుతాడట. దీనికి ఎవడో బొచ్చుగాడు ఎత్తాడట. గెలుసుడైతే పక్కా గెలుసుడే అంటాడు ఈ పూగాడు. ఇదివరకు గెలిచినోడు ఏం చేసిండు, ఇప్పుడు ఈడేం చేస్తాడు బొచ్చు. ఎవడెక్కువ పైసలు ఇస్తానికే ఎత్తానా పిచ్చల్. ఈ అక్క మళ్ళీ కూడా అత్తనే ఉన్నాడు. ఈ 4 రోజులు నడుతూనే ఉంటారు ఒకనేనుకొకడు. అవ్వలారా అక్కలారా, నేను పుట్టిన ఊరు రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇయ్యాలి మీరు. కష్టపడి చెమటోడ్చి పైకొచ్చినోడిని, కష్టం విలువ తెలిసినోడిని. మీ కష్టాలల్లో పాలు వంచుకొని ఊరిని అభివృద్ధి వైపు నడిపిస్తా. వాడు అదిత్తా అంటాడు, వీడిదిత్తా అంటాడు. ఎవ్వడేం బీకియాడు మనకు. నన్ను నమ్మి నా కోటేసి నన్ను గెలిపియ్యి. నేనేమన్నానో అది చేసి చూపిస్తా. చెయ్యకపోతే నా గల్ల బట్టి అడుగురి నన్ను నువ్వేమన్నావని. తప్పకుండేసుడే నడుతున్న. మరి ప్రచారం బాగున్నది. ఓకే, మంచిది బాపు. ఓకే, మన పాత వైన్స్ కాడికి పోయి నా పేరు చెప్పి మందు తీసుకోరి. మందెందుకు తీ బాబు. ఏం కాదే, తీసుకోరి. సరే బాపు, సరే సరే. ఎందుకురా నువ్వు అద్దంటున్నావు? ఎవడు మందు తీసుకోర్రి అన్నా? నా సుల్లికి తీయటాన్ని అద్దంట. ఈ 3 రోజులు ఎవ్వడేమిచ్చినా దెంగి తాగుడే గంతే. ఏదో అట్లా అన్నా మీదికి చూడవద్దని. ఆడు కష్టం విలువ తెలిసినోడట, బొచ్చేం కాదు. ఈడేం కష్టం చేసిండ్రా సుల్లిగాడు. వెనుకట ఈయనయ్య ఊరన్ని అప్పులేక దెంగిండు. ఈడైతే సొక్కం అనుకుంటానవా? మొన్నగా బోరింగ్ రాజుగానికి ₹1,00,000 దెంగిండు. ఇప్పుడు నీతులు దెంగబట్టే కష్టజీవినని. ఈయన్ని గెలిపిస్తే ఊరును మొత్తం దోసుక తింటాడు. ఏ సంగతి? పెద్ద మనుషులు అంతా ఒక కాడున్నారు. సర్పంచ్కి ఎవరిని గెలిపిస్తారు? ఏ పక్క పోతాంది గాలంతా? నా గుద్దలకెళ్ళి పోతాంది. దా వచ్చి చూడు. మాకేం తెలుసా పాత పిచ్చలు? నలుగురితో తిరిగే నీకు తెలుస్తుంది గాని. A few moments later. సర్పంచ్ కి ఎవరెవరు నిల్చుంటారా మనోళ్ళే? ఏ ఊళ్ళో బ్రతుకుతానవరా నువ్వు? సర్పంచ్ కి ఎవరెవరు నిల్చుంటారా అని అడుగుతానవా? మమ్మల్ని అడిగినవు వాటి సరిపోయింది. ఇంకెవరు నన్ను అడిగితే గుద్దలు ఒక తన్ను తన్నుతారు. సర్పంచ్ కి ఎవరు నిల్చుంటారా అని అడిగితే తన్నుతారా? బరాబర్ తన్నుతారు. ఎవరు నిల్చుంటాలా అని తన్నుక సత్తారురా అంటే నువ్వు వచ్చి మెల్లగా ఎవరు నిల్చుంటారు రా అని అడుగుతావు. అరే వాళ్ళెవరో తన్నుక తెస్తే నాకేంద్రా బొచ్చు. ఈసారి చెప్పపోతే ఇంకా గట్టిగా అడుగుతా, చెప్పు. మరీ అంత గుద్ద బల్పు పనికిరాదు మామా. ఏంటిదిరా గుద్ద బల్పు? ఏంటిది గుద్ద బల్పు? మా అంటే 5 రోజులు రా. 5 రోజులు దండం పెడతారు, 5 ఏళ్ళు దండం పెట్టించుకుంటారు. ఇంటికి పోతే కనీసం మనిషిలా కూడా చూడరు. ఇంకా వీడా పుగ్గలకు సపోర్ట్ చేస్తాడు. చెప్పు, ఎవరు నిల్చుంటాడు? మన పాత సర్పంచే నల్ల తీగల సాగరన్న మళ్ళా నిల్చుంటాడు. ఆ బొచ్చుగానికి నా బొచ్చు కూడా అయ్యా ఓటు. ఎందుకు మామా? పిచ్చల్ మీ కులపోడు కావచ్చు, నా పిచ్చలు కూడా భయపడా నేను. అరే నేను ఇప్పుడు ఎందుకు ఓటేవరా అని అడిగిన అంతే. ఆడు మా కులపోడని నేను అనలే. చిన్న పనివాడి సర్పంచ్ దగ్గరికి అని వెళ్తే వాడా పూగ్గాడు మీరేం నాకు ఓటేయలే నడురు అన్నాడు. ఇంకా ఇజ్జత్ లేక నన్ను నోట్ అడిగినా నేను ముఖం మిన్న చెప్తా దెంగే నిన్ను కోటయ్యా అని. వానికి అపోజిట్ ఎవరు నిల్చున్నాడు రా? అంబట్ రాయుడు నిల్చున్నాడు.
అది లెక్క జై అంబట్ రైడ్ అన్న. అంబట్ రైడ్ అన్నకే మన ఓటు. జై అంబట్ రైడ్ అన్న. అంబట్ రైడ్ అన్న ఎస్ఆర్వి పార్టీగా మంచిగా రూలింగ్ లో ఉంది పార్టీ. ఈడింక వెనకటనే ఉన్నాడు. అంబట్ రైడ్ అన్న ఇండివిజువల్ గానే నామినేషన్ వేసిండు, పార్టీలకి వెళ్ళి తప్పుకున్నాడు. అగ్గో గదేంది కథ గట్లేందుకు? ఎప్పటి నుండే ఎస్ఆర్వి పార్టీగా అంబట్ రైడ్ అన్న గట్లెందుకు అయింది? ఎందుక ఎస్ఆర్వి పార్టీ నుండి నల్లతీగల సాగర్ అన్న నామినేషన్ వేసిండు ముందే. వాడు లంజవాడుకు ఏ పార్టీ రూలింగ్లు ఉంటే ఆ పార్టీలో దునుకుతాడు అంతే, జంపు చేసుడే. ఉన్న దాని గురించే పెద్ద లొల్లైందిరా. ఎందుకు ఏమైంది లొల్లేమైంది? నల్లతీగల సాగర్ అన్న ఎస్ఆర్వి పార్టీలో ఏరినాక అంబట్ రైడ్ అన్న సర్పంచ్ కి నేను నిల్చుంటా అంటే ఎస్ఆర్వి పార్టీలోకి వెళ్ళి నల్లతీగల సాగర్ నిల్చుంటాడు, నువ్వు నెక్స్ట్ టైం నిల్చో అన్నారట. అందుకే పెద్ద లొల్లైంది. దెబ్బకు అంబట్ రైడ్ అన్న పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి ఇండివిజువల్ గా నామినేషన్ వేసిండు. అంబట్ రైడ్ అన్న అన్నాడట ఈసారి నల్లతీగల సాగర్ గాడు గెలిస్తే ఒక్క పక్క గుండు కొట్టించుకొని ఊరంతా తిరుగుతా అన్నాడట. నా పిచ్చలు కూడా గెలవండి అన్నాడట అంబట్ రైడ్ అన్న. అయితే మన కోట్లకు పైసలు మంచిగానే వస్తాయి అన్నమాట. పైసలు ఒకటే కాదు మా తాగుడు తినుడు కూడా గుద్దవల నడుస్తుంది. వాళ్ళు గొట్టుగా సత్తారు అంటే తాగుడు తినుడు గురించి ఎడతారేంద్రా? పిచ్చలు నువ్వు ఇత్త తీసుకోవా, నాకు అద్దంటావా? నేనెందుకు అద్దంట? మరి ఎందుకు ఎదులు తెంగుతానో సంసారిలాగా? సర్పంచ్ కి నిల్చున్న వాళ్ళ దాంట్లో కాంపిటీషన్ గట్టిగా ఉంటేనే మనకు పైసలు మంచిగా వస్తాయి, ఎక్క తక్క. ఇప్పుడే వాళ్ళు మనకి ఇచ్చేది, తర్వాత బొచ్చుడియ్యరు. మనం ఏం లేదు, గాలి వచ్చినప్పుడు తుర్పల పట్టుకోవాలి అంతే. ఎన్ని ఇత్తని తీసుకోవాలి, ఎంత పోతే అంత తాగాలి అంతే. అంబట్ రైడ్ అన్న పార్టీలోకి వెళ్ళి పోయినాక నల్లతీగల సాగర్ అన్నను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అనుకున్నారట. అంబట్ రైడ్ అన్న నామినేషన్ వేసిందే నయమైందిరా. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మన కాతులే బతాం. నోట్ల మొట్ట పాండురాంగా ఎవడొక రూపాయి ఇచ్చేటోడు ఉన్నాడు ఒక్కడే కాబట్టి నీళ్ళ లేలు పెట్టి నోట్లో పెట్టుకున్నట్టే.